కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఎంపీలతో భేటీ అవుతారు. విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 8 మంది గెలుపొందారు. నల్గొండ, ఖమ్మం, భువనగిరిలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ ఎంపీలతో రేపు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, తెలంగాణ నుంచి ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ నెల 24 నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంగానే అదేవిధంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు ఎంపీలతోటి ప్రధానంగా భేటీ కావడానికి ముఖ్యంగా రాష్ట్ర విభజన దాదాపు పూర్తి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ విభజన హామీలకు సంబంధించి ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ విభజన హామీలకు సంబంధించి కూడా ఎంపీలతో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా ఎంపీలకు సంబంధించి అంటే పార్లమెంట్కు ఈ నెల 24 నుంచి వచ్చే నెల వరకు కూడా సమావేశాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ సంబంధించి కూడా అంశాల్లో కూడా తెలంగాణకు సంబంధించిన పద్ధతుల విషయాల్లో కానీ ఆ పద్ధతులను ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసేందుకు కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఐటీఐఆర్ కానీ అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ వీటితో పాటు తెలంగాణకు సంబంధించిన నిధులు కానీ అదేవిధంగా జాతీయ హోదాకు సంబంధించి కూడా పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు జాతీయ హోదా అట్లా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా జాతీయ హోదా అడుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా పార్లమెంట్ వేదికగా అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎంపీలు కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, రాష్ట్ర ప్రయోజనాలు ఏ అంశాల మీద ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వీటన్నిటి కూడా రేపు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెళ్లాల్సిన అవసరానికి సంబంధించి కూడా దిశానిర్దేశం అవకాశం ఉంది. రేపు ఉదయం సంబంధించి కూడా ఎంపీలను ప్రత్యేకంగా తన నివాసానికి ఆహ్వానించడం జరిగింది. రేపు ఉదయం ఎంపీలతోటి ప్రత్యేకంగా సీఎం తన నివాసంలో భేటీ అయ్యి ఫర్దర్ స్టెప్స్ సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల అంశాలను కూడా ఎంపీలతో తన అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం తరపు నుంచి తీసుకెళ్లాల్సిన అంశాలను కూడా షేర్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. అంటే పార్లమెంట్ సమావేశాలు ఇక్కడ నుంచి వాడివేడిగా సాగనున్నాయి. లోక్సభలో అనుసరించాల్సిన అంశాలకు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు రచించబోతున్నారు సీఎం? ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలం పార్లమెంట్ వేదికగా పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో పోలిస్తే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దాదాపు 100 మంది ఎంపీలు కూడా గెలిచిన పరిస్థితి ఉంది. దాదాపు 99 మంది ఎంపీలు గెలిచినప్పటికీ తర్వాత బయట నుంచి కూడా స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులు కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం మీద 101 సభ్యుల సంఖ్యాబలం కూడా పెరిగింది. మరోవైపు ఎన్డీఏ బలం కూడా కాస్త తగ్గింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్ళాలి, ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాల విధంగా ముందుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా ఉపాధి హామీ సంబంధించి గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఏవైతే తీసుకొచ్చినా వాటిని మరింత కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉపాధి హామీని ఖచ్చితంగా 150 రోజులకు పెంపొందించాలి. వాటిని పెంచడంతో పాటు దాదాపు రెగ్యులర్గా ప్రతిరోజు కూడా దాదాపు 400 రూపాయలు వచ్చే విధంగా కూడా పెంచాలనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. చూడవచ్చు మనం మంత్రి సీతక్క కూడా ఈ అంశాన్ని కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేస్తాం, ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ అంశాలకు సంబంధించి కూడా వీటిని ప్రస్తావిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో దాదాపు 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కూడా పూర్తిగా తెలంగాణకి హైదరాబాద్ రాజధాని కూడా పరిమితం అవుతుంది కాబట్టి వీటితో పాటు మిగతా అంశాలకు సంబంధించి షెడ్యూల్ లైన్లో ఉన్న కొన్ని ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి వాటిని ఇంకా విభజన పూర్తి కాలేదు. అదేవిధంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి కూడా కొన్ని లావాదేవీలకు సంబంధించి కూడా కేంద్రం మొత్తం ఇంకా పెండింగ్కి సంబంధించి ఏపీ నుంచి రావాల్సిన వాటాకు సంబంధించి కానీ వాటన్నిటి కూడా కేంద్రంతో కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి కూడా ఎంపీలు చాలా సమర్థవంతంగా వాయిస్ వినిపించాలి, తెలంగాణ గొంతుకను వినిపించి ఖచ్చితంగా సరైన నిధులు తీసుకురావాలంటే కానీ ఎంపీల పాత్రే చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు కూడా ఖచ్చితంగా తమ వాయిస్ వినిపించాలని కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా కొంతమంది కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక భువనగిరి నుంచి గెలిచిన చామల కిరణ్ రెడ్డి కానీ పెద్దపల్లి నుంచి గెలిచిన గడ్డం వంశీ కానీ కొంతమంది ఇట్లా కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు కూడా దిశానిర్దేశం చేసి పార్లమెంట్ వేదికగా తెలంగాణ వాయిస్ను ప్రభుత్వ లక్ష్యాలు నేర్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న వాటిపైన కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్.